బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. బాలాజీనగర్, రాంబగీజా బస్టాండ్ ప్రాంతంలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల గిరుల్లో విమానాలు, హెలికాప్టర్లు తిరగడం ఆగమ శాస్త్ర విరుద్ధం. అయినా అప్పుడప్పుడు కొండపై విమానాలు, హెలికాప్టర్లు తిరగడం పరిపాటిగా మారింది. మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర విమానయాన సంస్థ మాత్రం తిరుమల ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం కుదరదని తేల్చేసింది. అయ్యో ఫోకస్ కాలేదు. నో ఫ్లయింగ్ జోన్కు సంబంధించి గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా ఇచ్చినట్టు గుర్తు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అలా కుదరదు అన్నటువంటి ప్రకటన కూడా వాళ్ళు చేయటం జరిగింది. నో ఫ్లయింగ్ జోన్కు సంబంధించి తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయం గానీ ఆలయం చుట్టుపక్కల గానీ ఎగరకూడదని ఒక నిషేధం ఉంది. అయితే తిరుమలలో యథేచ్ఛగా అటు విమానాలతో పాటు హెలికాప్టర్లు కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఒకేసారి 2 హెలికాప్టర్లు అటు రాంబగీచా బస్టాండ్ ప్రాంతంతో పాటు బాలాజీ నగర్ లో తిరిగాయి. దీంతో పాటు ఆలయం సమీపం ఏదైతే రాంబగీచా బస్టాండ్ ఆలయానికి దగ్గరగానే ఉంటుంది, ఆ బస్టాండ్ వరకు వచ్చి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన పరిస్థితి. మరోవైపు 3వ హెలికాప్టర్ అయితే ఏకంగా స్వామివారి ఆలయంలోని గర్భగుడి మీదుగా వెళ్లిన పరిస్థితి. మొత్తం మీద ఆలయం మీద విమానాలు గానీ అటు హెలికాప్టర్లు కూడా ఎగరకూడదంటూ పెద్ద ఎత్తున దీనిపైన పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రోజు వచ్చిన హెలికాప్టర్లు అటవీ శాఖ సర్వే కోసం వచ్చాయంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో 3 నెలల క్రితం ఇదే విధంగా 3 హెలికాప్టర్లు ఆలయం మీదుగా నేరుగా వెళ్లి ఏదైతే ఇటు కడప జిల్లా నుంచి రైల్వే కోడూరు అడవుల నుంచి నేరుగా ఇటు తిరుమల శేషాచలం అడవుల మీదుగా ఆలయం మీదుగా అటు చెన్నై ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిన పరిస్థితి. తాజాగా ఈ హెలికాప్టర్లు అయితే 3-4 సార్లు ఆలయం చుట్టూ, అదేవిధంగా బాలాజీ నగర్, రాంబగీచా బస్టాండ్ తో పాటు అరణ్యంలో చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ విషయాన్ని గురించి టీటీడీ చైర్మన్ ను మీడియా ప్రశ్నించగా ఆ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించమని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం ఈ విషయంలో ప్రకటించే పరిస్థితి లేదని కూడా తెలియజెప్పినట్లు చెప్పారు. మొత్తం మీద అయితే ఇటు ఏదైతే తిరుపతికి సమీపంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నందువల్ల ల్యాండింగ్ కు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించే అవకాశం లేదని కూడా. దామోదర్, మరి స్థానికులు కానీ లేకపోతే భక్తులు కానీ వాళ్ళు ఏమంటున్నారు? ప్రతిసారి విమానం గానీ హెలికాప్టర్ గానీ ఎగిరినప్పుడు భక్తులు ఆందోళన వ్యక్తం చేయడం రివాజ్ గా మారింది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యము. అధికారులు ప్రతిసారి విమానాలు గానీ హెలికాప్టర్లు గానీ ఆలయం మీదుగా ఎగిరినప్పుడు కేంద్రానికి మేము ఫిర్యాదు పంపిస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము, నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించమని చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. కానీ అయితే గతంలో ఏదైతే విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు ఈ విషయం మీద కూడా తేల్చి చెప్పాడు. అప్పట్లో ఆయన కొంత ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు అంగీకరించకపోవడంతో ఈ విషయంలో తానేం చేయలేనని కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రతిసారి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఆలయానికి వారానికి ఒకసారి అయితే విమానాలు తిరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా హెలికాప్టర్లు కనీసం 3 నెలలకు ఒకసారి హెలికాప్టర్లు తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది నాగరాజ్. మరోవైపు దీనికి సంబంధించి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మాత్రం నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించే అవకాశం లేదని తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. థ్యాంక్ యూ దామోదర్.